దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మన అందరితో మాట్లాడునుగాక. రాజుకు నెబుకద్నెజరు బబులోను దేశములో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక వింత కోరిక కలిగి ఉన్నాడు. తన సేవించిన దేవతలలో ఒక ప్రతిమను తయారు చేసి రాజ్యములన్నిటి కూడా ఆయన వర్తమానం పంపి ఆ రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా నమస్కారము చేయాలని దేవతకు ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, రాజ్యములో షడ్రకు, మేషక్, అబేద్నెగో అని వారు ఉన్నారు. వారు నిజసత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నారు గనుక ఆ యొక్క ప్రతిమకు మొక్కము అని వారు ఆజ్ఞను తిరస్కరించారు. ఈ విషయము తెలుసుకున్న కొందరు దూతలు రాజు దగ్గరకు వచ్చి వారి మీద నెపములు మోపి, నీ మాటకు ఎదిరిస్తున్నారు, నీవు ఇచ్చిన ఈ ఆజ్ఞను తిరస్కరిస్తున్నారని చెప్పినప్పుడు వారిని రాజు కౌరు పంపి పిలిచినప్పుడు ఆయన అడుగుతున్నాడు, షడ్రకు, మేషక్, అబేద్నెగో అని వారలారా, నేను ఆరాధిస్తున్న ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయండి, లేని ఎడల అగ్నిగుండంలో చేస్తానని చెప్పాడు. వారు అన్నారండి, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించగల సమర్థుడు. ఆయన ఈ అపాయము నుండి, మరణ శ్వాసము నుండి, ఈ భయంకరమైన అగ్నిగుండము నుండి తప్పించి దేవుడై ఉన్నాడు. రాజా, ఒకవేళ తప్పించకపోయినా మేము ఈ ప్రతిమకు నమస్కారము చేయము అన్న వెంటనే రాజుకు కోపం వచ్చి వారిని విసిరేయమని ఆజ్ఞాపించాడు. వారి అగ్నిగుండములో విసిరివేయినప్పుడు ఆ వేడిమికి 6 చనిపోయారు, 3 అగ్నిగంధకాలకు వెళ్ళిపోయారు. వారు పడగానే అక్కడ అగ్నిలో దేవదూత నిలబడి ఉన్నారు. 3తో పాటు 4 అగ్నిలో సంచారము చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్పించు దేవుడై ఉన్నాడు, ఆయన విడిపించు దేవుడై ఉన్నాడు, ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. వారి విశ్వాసం ఎంత శ్రేష్టమైనదో, వారి విశ్వాసం ఎంత స్థిరమైనది, బలమైనది చూడండి. దేవుని సన్నిధానములో మరణము ముందున్న వారు ఎన్ని తిరిగి చూడలేదు కనుక వారు దేవుని సన్నిధానములో నిలబడ్డారు. దేవుడు వారిని తప్పించారు. ఉదయకాల సమయం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నావు, ఏ సమస్య నిన్ను వెంటాడుతుంది, దేవుని యొద్దకు రానివ్వకుండా అడ్డు నిన్ను అడ్డుపడుతూ ఉంది, పరిశీలన చేసుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడితే ఎటువంటి సమస్య అయినా ఆయన సహాయం చేసి విడిపిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. వారిని మరణము నుండి తప్పించిన దేవుడు ఈ కష్టాల నుండి మనల్ని తప్పించడా? రోగము వెంటాడుతుందా? సమస్య నలిపేస్తుందా? మనసును నెమ్మది లేక, విశ్రాంతి లేక తిరుగుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల మీతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఎటువంటి సమస్యని తప్పించి దేవుడై ఉన్నాడు కనుక ఆయన శరణు కోరండి, జయాన్ని పొందండి, ఆయన రాజ్యమునకు వారసులుగా మారాలని ప్రభు పేట మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు. ఏ సమస్య అయినా, ఏ అపాయమైన తప్పించి దేవుడు మాకున్నావు, అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ నామమును అనుసరించి లోబడి జీవిస్తున్నారు, వారి ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి కష్టములున్నా వాటి నుండి తప్పించి వారికి మేలు చేసి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.